వానలు రోజు రోజుకి విపరీతంగా పడుతున్నాయి. ఇక ఈ టైంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అవునా? మరి అలాంటప్పుడు ఈ పాయసం రెసిపీనే బెస్ట్ అని చెప్తానండి. ఇది మీరు రెగ్యులర్‌గా మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే ఎంతో శక్తొస్తుంది మీకు. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బొన్ను అండ్ మీ. మరి ఇవాల్టి రెసిపీ మీకు అర్థమైపోయింది కదండీ! పాతకాలపు అమ్మమ్మల, తాతయ్యల సీక్రెట్ అనమాట. ఫూల్ మక్కన పాయసం. ఇంతకీ ఫూల్ మక్కన అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. తామర గింజలనమాట. చాలా ఎనర్జిటిక్, చాలా హెల్తీ. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో 10 బాదం పప్పులు, అలాగే 10 జీడిపప్పులు యాడ్ చేసుకోండి. మీకిష్టమైతే జీడిపప్పుల ప్లేస్‌లో పిస్తా యాడ్ చేసుకోవచ్చు. 4-5 ఇలాయచీ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. సో, ఇదైతే చిన్న టీ గ్లాస్ తోటి సగ్గుబియ్యం అండి. ఆల్రెడీ 2 గంటల పాటు నానబెట్టుకొని తీసుకున్నాను నేను. ఆ క్లిప్ మిస్ అయింది. లేదంటే చూయించేదాన్ని. సో, నేను వాడిన గ్లాస్ అయితే ఇదే అనమాట. 2 అవర్స్ మినిమమ్ నానితేనే చక్కగా మెత్తగా వస్తుందండి. ఇలా మనం ప్రెస్ చేస్తే అలా ఉండాలనమాట. అప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా ఉడికిపోతుంది. తర్వాత ఒక కడాయి తీసుకోండి. అందులోకి ఒక చిన్న స్పూన్ తోటి నెయ్యి యాడ్ చేసుకోండి. అందులోనే ఏ గ్లాస్‌తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల ఫూల్ మక్కన. వీటిల్నే ఫూల్ మక్కన అంటారండి, తామర గింజలు. వీటిల్ని ఒక 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోండి. నేతిలో వేగినప్పుడు వీటి ఫ్లేవర్ ఇంకా బావుంటుందనమాట. వాటిల్ని పక్కన పెట్టేసి అదే గ్లాస్ తోటి ఒక 4 గ్లాసుల పాలని తీసుకోండి. మీరు రెగ్యులర్‌గా వాడే ప్యాకెట్ పాలైనా పర్వాలేదు. ఫుల్ క్రీమ్ పాలైనా పర్వాలేదు. బట్ నేనైతే రెగ్యులర్ ప్యాకెట్ పాలే వాడుతున్నానండి. ఎందుకంటే మనం వాడే ఫూల్ మక్కన, సగ్గుబియ్యం అండ్ బాదం పప్పుల పొడి అవన్నీ కూడా బాగా పాయసాన్ని థిక్‌గా చేస్తాయన్నమాట. మనకి క్రీమీగా వస్తుంది ఆల్రెడీ. సో, ఇంకేముందండి, పాలు చక్కగా పొంగే టైంలో నానపెట్టిన సగ్గుబియ్యంని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ 2 గంటల పాటు నానున్నాయి కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఈ సగ్గుబియ్యం ఉడికే టైంలో మీరేం చేస్తారంటే, మిక్సీలో మనం ఇందాక బాదం పప్పు, జీడిపప్పులు యాడ్ చేసుకున్నాం కదా! వాటిల్ని గ్రైండ్ చేసుకోండి. మరీ ముద్దలాగా కాదు. కొంచెం అట్లా బరకగా ఉండే రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నానండి. బాదం పప్పుల పొడి నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇలా మిల్క్‌లో యాడ్ చేయంగానే, ఆ పాయసంలో మనం యాడ్ చేయంగానే కొంచెం గెడ్డలు కట్టినట్టయింది ఫ్రెండ్స్. సో, మీరేం చేస్తారంటే మిక్సీలోనే కొంచెం వాటర్ యాడ్ చేసి జారుడుగా చేసుకొని ఆ బాదం పప్పులు, ఆ గ్రేవీ లాంటి దాన్ని యాడ్ చేస్తే ఎక్కడ గెడ్డలు లేకుండా చక్కగా పాయసంలో మిక్స్ అయిపోతుందనమాట. నాకేం పెద్ద ప్రాబ్లమ్ ఏమి అవ్వలేదు. బట్ స్టిల్ చెప్తున్నాను మీకలా అవ్వకుండా ఉండాలని. సో, ఏముందండి, అక్కడక్కడ అలా గెడ్డల్లాగా ఉన్నదాన్ని అలా సైడ్‌కి తీసుకెళ్ళి నేను ఎట్లయితే స్పూన్ తోటి మెదుపుతున్నానో మీరు అట్లాగే మిక్స్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేయండి. కరెక్ట్‌గా అండి ఈ పొడి వేశాక ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. సగ్గుబియ్యం చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. ఈ స్టేజ్‌లో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఫూల్ మక్కన గింజల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి వేశాక ఒక్క 5 నిమిషాలు సిమ్‌లో పెట్టుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయన్నమాట. ఇక్కడ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇది కంప్లీట్‌గా ఫస్ట్ స్టెప్. తర్వాత స్టెప్‌లో మనం పాకం ప్రిపేర్ చేసుకుంటాం. నేనైతే కంప్లీట్‌గా బెల్లంతోటే హెల్తీ అన్నాను కాబట్టి పంచదార వేయట్లేదు. మీకెవరికైనా బెల్లం ఇష్టం లేదు అనేవాళ్ళు ఏ కొలతతో అయితే బెల్లం తీసుకున్నానో అదే గ్లాస్ కొలతతోటి పంచదార తీసుకోండి, సరిపోతుంది. అదిగోండి, నేను అదే సేమ్ గ్లాస్ వాడానండి రెసిపీ మొత్తానికి. అదే గ్లాస్ తోటి బెల్లం గడ్డలు తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక అర గ్లాసు నీటిని యాడ్ చేసుకొని, మనకేమి తీగ పాకమో, ముద్ర పాకమో రానక్కర్లేదు. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందనమాట. ఇది చాలా ఫ్రెష్‌గా ఉందండి. ఎక్కడ కూడా ఈ పీచు పదార్థాలు గానీ, లేదంటే ఎక్కడ మట్టి అలాంటివేమీ లేవు. నేను అందుకనే వడపోసుకోలేదు. లేదంటే పాకం సహజంగా వడపోసుకొని యాడ్ చేసుకోండి మీ పాయసంలోకి. బట్ నాకైతే నేను కొన్న బెల్లం చాలా బావుంది కాబట్టి నేను డైరెక్ట్‌గానే యాడ్ చేసేస్తున్నాను. అదిగోండి, అలా ఒక్కసారి అలా పొంగులు వచ్చేటట్టుగా బెల్లం ఉడికితే సరిపోతుందనమాట. ఈ స్టేజ్‌లో దీన్ని మొత్తాన్ని మనం ఇందాక ఉడికించుకున్న పాయసంలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసేయండి. ఈ పాకం ఏమవుతుందంటేనండి, మొత్తం అడుగున చేరుతుందనమాట మీరు పోయంగానే. అందుకని స్పూన్‌తో నిదానంగా తిప్పుతూ, తిప్పుతూ ఉన్నప్పుడే మీకు ఆ గోల్డ్ కలర్ అనేది పాయసానికొస్తుంది. ఏం కంగారు పడకండి. ఏంటిది బెల్లం పాయసం తెల్ల తెల్లగానే ఉంది ఎంతసేపు తిప్పినా అని. మీరు తిప్పుతూ ఉంటే అడుక్కెళ్ళిపోతుందనమాట బెల్లం అంతా. చూడండి, ఇలాంటి కలర్ అయితే రావాలి, వస్తుంది కూడా. సో, టెక్స్చర్ చూసారా ఎలా ఉందో? చిన్నప్పుడు పాల తాలికలు అంటారు కదండీ! ఆ పాయసం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలా ఉంది. కానీ నా పిల్లలకి ఇంత గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు. సో, నేనేం చేశానంటే కాచి చల్లార్చిన పాలు ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకున్నా. ఈ స్టేజ్‌లో కావాలంటే అదే గ్లాస్‌తో మీరు వేడి నీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంత క్రీమీగా, ఇంత పాల పాలగా మాకిష్టం లేదు అంటే.
ఎందుకంటే ఆల్రెడీ పాయసం మనకి మందంగానే ఉంది ఇక్కడ. క్రీమీగా, థిక్‌గా. సో, నేనైతే కొంచెం మంచి అంటే పిల్లలకి కోసం చేస్తున్నాను కాబట్టి బలంగా ఉండాలని పాలను యాడ్ చేసుకున్నానండి. అంతేనండి. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. వేయించిన డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివి కూడా ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. నేనైతే పర్సనల్‌గా ఈ పాయసంలో నాకిష్టం ఉండదు అవన్నీ వేస్తే అందుకని వేయలేదు. నేను మాత్రం జస్ట్ ఘుమఘుమలాడే ఫ్రెష్ నేతిని మాత్రం పైన యాడ్ చేసుకున్నానండి. అప్పుడైనా వేసుకోవచ్చు. లేదంటే మీరు సర్వింగ్ బౌల్స్‌లో వేడి వేడిగా ఎవరికైనా సర్వ్ చేస్తే పైనుండి కొంచెం నెయ్యితో అట్లా గార్నిష్ చేసి ఇవ్వచ్చు. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎలా అంటే నిజంగా అండి చాలా బలంగా తయారవుతారు. ఎదిగే పిల్లలకి చాలా మంచిది. అండ్ మీరు కూడా రెగ్యులర్‌గా ఈవినింగ్ టీ ఆర్ కాఫీ ఎక్కువ తాగే వాళ్ళకైతే ఆ కాఫీ ఆర్ టీ ప్లేస్‌లో దీన్ని రీప్లేస్ చేసుకుంటే చాలా హెల్తీగా తయారవుతారనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఉంటానండి. మళ్ళీ కలుద్దాం.